ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరూ చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिति नामिने. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिति नामिने. नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ చాలా ధన్యవాదాలు. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే శాస్త్రాలు మనకి చెప్తున్నాయి, యజ్ఞై సంకీర్తన ప్రాయే రజంతి సుమేధ సహా అని చెప్పి. అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటిది కలియుగం. కలియుగం అంటేనే కలహయుగం అనమాట. కలహయుగం అంటే ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టుకోవడానికి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. కలి అంటేనే కలహము అని అర్థం. వ్యర్థ కలహం అనమాట. ఎందుకు పనికిరానటువంటి కలహం, ప్రయోజనం లేనటువంటి కలహం. కాబట్టి ఈ కలియుగం అనేది అన్నిటికంటే కూడా చాలా దురదృష్టకరమైనటువంటి యుగం. మనకి 5000 సంవత్సరాల క్రితమే ఈ కలియుగంలో వచ్చేటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ముందే చెప్పేశారు. ఏమని చెప్పారంటే, ప్రాయేణల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనా. కలియుగంలో ఉన్నటువంటి జనులు వారి అల్పాయుష్కులు అన్నమాట. అందరికి కూడా చాలా ఆయుష్ తక్కువ. వాస్తవానికి కలియుగంలో 100 సంవత్సరాలు జీవించాలి. పూర్వం ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు, అంతకుముందు 10,000 సంవత్సరాలు, అంతకుముందు 1,00,000 సంవత్సరాలు జీవించేవారు. కృత త్రేత ద్వాపర కలియుగాలు. కానీ ఈ కలియుగం ముందుకు వెళ్ళే కొంది అందరూ కూడా అల్పాయుష్కులుగా ఉంటారు. ఇప్పటికే మీరు చూడండి, రోడ్ల మీద వెళుతుంటే ఎక్కడికెక్కడ బ్యానర్లు కట్టి ఉంటే అందరూ కుర్రవాళ్లే చనిపోయిందంతా. మనం ఎవరికైనా కలియుగంలో భగవద్గీత చదవమని చెప్పి అడిగామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడే అవసరం ఉంది, నేను ముసలోడిని అయ్యాక చదువుకుంటాను. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎక్కువ శాతం మంది ముసలితనాన్ని కూడా చూడరు కలియుగంలో. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నిర్లక్ష్యంతో కూడినటువంటి జీవన విధానం వలన అందరూ కూడా చాలా తక్కువ వయసులోనే మరణిస్తున్నారు. ఎక్కువ శాతం మంది 40 ఏళ్ల లోపు మరణిస్తున్నారు. అది ప్రస్తుత పరిస్థితి అనమాట. ప్రాయేణల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనా మందః. కలియుగంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బద్ధకస్తులు అనమాట. ఏ విషయంలో బద్ధకస్తులు అంటే ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే విషయంలో బద్ధకస్తులు. అంటే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, ఏ విషయం తెలుసుకోవడం కోసం అయితే మానవ జన్మ అనేది ఉందో అది తెలుసుకోవడానికి మానవులు ఎవరు కూడా ఇష్టపడరు. అది కలియుగంలో గొప్ప దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. మొత్తం మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. 9 లక్షలేమో నీళ్లల్లో ఉంటాయి, 20 లక్షలేమో మొక్కలు, చెట్లు, పర్వతాలు ఇవి. 11 లక్షల రకాలేమో క్రిములు, కీటకాలు ఉన్నాయి. అలాగే పక్షులేమో 10 లక్షల రకాలు ఉన్నాయి, పశువులు 30 లక్షల రకాలు ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం 4 లక్షల రకాలే ఉన్నారు. అంటే ఈ మానవ జన్మ లభించడం అనేది చాలా చాలా అరుదన్నమాట. ఇప్పుడు ఈ గ్రామం ఉంది, మోదుగుంట గ్రామం ఉంది ఉదాహరణకి. ఈ గ్రామంలో ఎన్నైతే దోమలు ఉంటాయో, మొత్తం తాడేపల్లిగూడెం మండలం ఏదైతే ఉందో ఆ మండలంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ దోమలు ఈ ఊళ్ళో ఉంటాయి. ఉంటాయా ఉండవా చెప్పండి? ఉంటాయంటారా? ఈ ఒక్క గ్రామంలో ఉండే దోమలు మొత్తం తాడేపల్లిగూడెం మండలంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అంతకంటే ఎక్కువ ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా చీమలు, క్రిమి కీటకాలు ఇవన్నీ లెక్కేసుకోండి. మనం ఏమనుకుంటామంటే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా మనుషులు ఉన్నారు కదా, మరి మానవ జన్మ అరుదంటారు ఏమిటి అంటే
మనకి ఇలా అనిపిస్తుంది. కానీ మనిషి కంటే కొన్ని కోట్ల ఎన్నో కోట్లు ఎక్కువ ఉన్నటువంటి జీవజాతులు ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే తక్కువ మనం చూసినట్లయితే మనుషులే తక్కువనమాట. మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం. అయినా సరే ఇతర జీవజాతులతో పోల్చుకుంటే మానవ జన్మ చాలా అరుదుగా లభిస్తుంది. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఇలా మనం నీటిలో ఉన్న జీవులుగా, మొక్కలుగా, క్రిమికీటకాలుగా, పక్షులుగా, పశువులుగా ఎన్నోసార్లు పుట్టి మరణించి మనకి ఇదిగో ఈ మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇది మానవ జన్మ కాదు మనకి. మానవ జన్మ కూడా ఇంతకుముందు అనేక సార్లు మనం మానవ జన్మ పొందాం. అమెరికాలో పుట్టుంటాం, ఆఫ్రికాలో పుట్టుంటాం, పాకిస్తాన్‌లో పుట్టుంటాం, బంగ్లాదేశ్‌లో పుట్టుంటాం. ఇదిగో ఏదో పుణ్యకార్యం చేసుకోవడం వల్ల ఇదిగో ఇప్పుడు భారతదేశంలో పుట్టాం. ఆ! మీరందరూ అనుకోవచ్చు, మన గ్రామం ఏదో మనం ఏదో ఏదో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడో ఎవరికీ తెలియని ఒక గ్రామంలో ఉన్నామని మీరు అనుకోవచ్చు. కానీ ఈ విధంగా అసలు భారతదేశంలో జన్మించడం అనేది చాలా గొప్ప అదృష్టం. భారతదేశంలో జన్మించి కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు కలియుగంలో అవతరించి శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చి ప్రారంభించినటువంటి సంకీర్తన ఉద్యమంలో పాల్గొనడం ఇంకా అరుదు. అర్థమైంది కదా. చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, ఎన్నో లక్షల మంది జనాభా ఉన్నారు. కానీ ఎంతమంది ఈ కలియుగ యుగధర్మమైనటువంటి హరినామ సంకీర్తనలో పాల్గొనే అవకాశం లభిస్తుంది అంటే ఇంకా ఇంకా అరుదైనటువంటిది అనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి మానవ జన్మ అనేది ఎందుకోసం ఉందంటే ముందు ఈ విషయం తెలుసుకోవాలి. మనకి అరుదైనటువంటి మానవ జన్మ లభించింది. ఈ మానవ జన్మ తాత్కాలికము. ఎందుకంటే మనిషి కంటే ఇంకా దీర్ఘకాలం జీవించేటువంటి వాళ్ళు ఎన్నో జీవులు ఉన్నాయి. మీకు తెలుసో లేదో. అనేక చెట్లు ఉంటాయి. మీరు చూడండి, అక్కడ మీరు ఆ నల్లజర్ల వెళ్ళే దారిలో లేకపోతే ఇక్కడ చూస్తే ఎప్పుడో వందల సంవత్సరాల నాటి చెట్లు అనమాట. ఇప్పటికీ కూడా కలకత్తాలో ఉంది ఎక్కడో ఒక చెట్టు 5000 సంవత్సరాల పురాతనమైనటువంటిది. అలాగే నా చిన్నతనంలో ఒకసారి చూశాను. ఎప్పుడో భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చినటువంటి వైస్రాయ్ జనరల్ ఒక తాబేలు తీసుకొచ్చారట. అది 250 సంవత్సరాలు బతికి నాకు తెలిసి ఉండగానే మరణించింది. మనం అనుకుంటా మనిషి చాలా గొప్పవాడే. మనకి మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, అందరూ కూడా అందరికీ సమానంగా ఉండేటువంటివి. అంటే అందరూ చేసేవి అంటే నీళ్లలో జీవించేవి, క్రిమికీటకాలు, పక్షులు, పశువులు, అన్ని జీవజాతులకు 4 అవసరాలు ఉన్నాయి. మీరు ఏ జీవజాతి అయినా చూడండి, ఈ 4 అవసరాలు తీర్చుకోవడంలోనే మనం పరిగెడుతున్నాం. ఏమిటవి అంటే ఆహారం, నిద్ర, సంరక్షణ, అలాగే సంభోగం. చూడండి, ఈ 4 అవసరాల కోసమే మొత్తం 84 లక్షల జీవరాశులు పాటుపడుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రోడ్డు ఉంది. రోడ్డు మీద వేగంగా లారీలు వెళుతున్నాయి, బస్సులు వెళుతున్నాయి, బళ్ళు వెళుతున్నాయి, అనేక రకాల వాహనాల్లో జనం తిరుగుతున్నారు. మీరు ఎవరినైనా సరే ఆపి ఏమిటో ఎక్కడికి వెళుతున్నావు, ఏమిటి కంగారు, ఏమిటంటే భోజనం టైం అయిందని అంటారు. లేదా కొంతమంది నిద్రపోవాలండి వెళ్ళంటారు. లేదా కొంతమంది షాపు తీయాలండి అంటారు. ఇంకొకళ్ళు ఏదో మందు కొట్టాలని అంటారు, పొలానికో లేకపోతే ఏదో ఇలా అనేక రకాలుగా తిరుగుతుంటారు. కానీ మీరు చూస్తే ప్రపంచంలో ఉన్న జనులందరూ ఈ 4 అవసరాల కోసం పాటుపడుతున్నారు. మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా. ఆహార నిద్ర భయమైదునంశ సామాన్యమేత పశువినరాణ. కాబట్టి తినడం, నిద్రపోవడం, సంభోగం చేయడం, అలాగే ఒకరినొకరు సంరక్షించుకోవడం అనేది మనుషులకి, జంతువులకి అందరికీ సమానంగానే ఉంది. మరి మనిషిని జంతువు నుండి వేరు చేసేది ఏమిటంటే జ్ఞానము, ధర్మము ఒక్కటే. జ్ఞానోహితేషాం లేదా ధర్మోహితేషాం అధికో విశేష. మనిషికి అదనముగా ఉన్నది ఏమిటి, మనిషిని ఇతర జీవజాతుల కంటే మెరుగైన వాడిగా చేసేది ఏమిటంటే ధర్మము, జ్ఞానము అనేటువంటివి. ఆ జ్ఞానము, ధర్మము లోపిస్తే పశువురి సమాన అని చెప్పున్నారు. మనిషి కూడా పశువుతో సమానము అని చెప్పున్నారు. మరి ఏమిటి ఆ ధర్మము, జ్ఞానము, అది తెలుసుకోవడానికి మనకి మానవ జన్మ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఈ విలువైనటువంటి మానవ జన్మ వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా ఆ జ్ఞానాన్ని, ఆ ధర్మాన్ని తెలుసుకోవడానికి ఎవరు ఆలోచించట్లేదు అనమాట. అసలు అలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు. చాలామందికి అసలు మానవ జన్మకి ఒక లక్ష్యం ఉంది, మానవ జన్మ చాలా విలువైనది, మానవ జన్మకు ఒక లక్ష్యం ఉందనే విషయం కూడా చాలామంది తెలియకుండానే మనిషిగా పుట్టి మరణిస్తున్నారు. ఎంత దురదృష్టకరం. అందుకే భారతదేశంలో పుట్టడం అనేది చాలా గొప్ప అదృష్టం. ఎందుకో తెలుసా, భారతదేశంలో పుట్టినటువంటి వారికి ఈ ధర్మం గురించి, జ్ఞానం గురించి తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి. మరి భారతదేశంలో పుట్టి కూడా మనం ఈ ధర్మము, జ్ఞానము ఏ ధర్మము, ఏ జ్ఞానం అయితే మనల్ని
మనల్ని పశువుల నుండి మెరుగైన వారిగా చేస్తుందో, అది తెలుసుకోకుండా మనం మరణిస్తే మనం పశువుగా మరణించినట్టు. అర్థమైంది కదా! సకల జీవరాశులు నగ్నంగానే పుడతాయి. పుట్టినప్పుడు ఎవరికీ ఒంటి మీద బట్టలుండవు. కానీ మనిషి మాత్రం పెద్దవాడైన తర్వాత వాడు వస్త్రాలు ధరిస్తాడు. ఆ! మనిషికి ఒక నాగరికత అనేటువంటిది ఉందనమాట. మరి ఏమిటా జ్ఞానము? ఏమిటా ధర్మము అంటే, ఆ జ్ఞానం ఏమిటో మనం తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యం. అదే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పినటువంటి మొట్టమొదటి విషయం అనమాట. చూడండి. ఏ జ్ఞానము, ఏ ధర్మమైతే మనిషిని ఇతర జీవజాతుల కంటే మెరుగైన వాడిగా, భిన్నమైన వాడిగా చేస్తున్నాయో, ఆ జ్ఞానము, ధర్మము గురించి తెలియజేసేదే భగవద్గీత. చూడండి. మరి ఏమిటి కృష్ణుడు చెప్పే మొట్టమొదటి విషయం? నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామః సర్వే వయమతః పరం. కృష్ణుడు అంటాడు అర్జునుడితో, అర్జున, నేను గాని నువ్వు గాని ఇక్కడ సమావేశమై ఉన్నటువంటి రాజులు గాని పూర్వము ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. కాబట్టి మొట్టమొదటి పాఠం ఏమిటంటే, మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. అది మనిషిగా పుట్టినవాడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇదనమాట. మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. మరి ఏమవుతుంది? మనం ఈ శరీరంలో ఏం చేస్తాం? మనం దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముష్యతి. ఏ విధంగా అయితే మనం ఇదే శరీరంలో బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి ముసలితనానికి శరీరాలు మారుస్తూ ఉంటామో, అలాగే ఈ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ మరొక శరీరాన్ని స్వీకరిస్తాం. ఈ శరీరం అనేది తాత్కాలికం, కానీ మనం అంటే ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఇది ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది. ఇది తెలుసుకోకపోతే వాడు పశువుతో సమానం అన్నమాట. వాడు అనొచ్చు, నాకు సంవత్సరానికి ₹1,00,00,000 జీతం వస్తుంది, లేకపోతే నేను ఎక్కడో అమెరికాలో, ఆస్ట్రేలియాలో చదువుతున్నాను, విమానాల్లో తిరుగుతాను, నేను ఎప్పుడు కూడా ఏసీ కార్లలో ఉంటాను, 108వ ఫ్లోర్లో నేను ఎక్కడో కలకత్తాలో ఉంటాను, నాకు చాలా ధనం ఉంది, లేకపోతే నేను గొప్ప సైంటిస్ట్‌ని అని చెప్పుకోవచ్చు. కానీ వాడు ఎవడైనా సరే, వాడికి గనక నేను శరీరం కాదు ఆత్మ అనే విషయం తెలియకపోతే, వాడు 2 కాళ్ళ జంతువు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అదేమిటండి, ఎంత మరి సూటు బూటు అన్నీ వేసుకున్నాడు, వాడిని పశువు అంటున్నారు ఏమిటంటే, ద్విపాద పశువు అని చెప్పి చెప్తున్నాయి శాస్త్రాలు. 2 కాళ్ళ జంతువు, సొగసైన పశువు అని చెప్పి అంటున్నారు. చూడండి, ఈ రోజుల్లో మీరు చూసారో లేదో, పట్టణాల్లో మీరు చూస్తే కుక్కలకు కూడా బ్యూటీ పార్లర్లు వచ్చాయి ఈ రోజుల్లో. కుక్కలకు కూడా బట్టలు అమ్ముతున్నారు, కుక్కలకు కూడా బొమ్మలు, అలాగే కుక్కలకు కూడా సెలూన్లు, అలాగే మనకి కుక్కలకు కూడా అందాల పందాలు. చూడండి, కుక్కలు చనిపోతే వాడి తద్దినాలు పెట్టడం, ఇలాంటి దురదృష్టకరమైనటువంటి దరిద్రమైనటువంటి పోకళ్ళన్నీ భారతదేశంలో ప్రవేశించాయన్నమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి సొగసైన జంతువు. చూడండి, మీరు ఎంత కుక్కకి మీరు బట్టలు కుట్టించండి, దానికి మెడలో గొలుసేయండి, కొంతమంది నుడుతున్న బొట్టు పెడతారు, అలాగే దానికి రకరకాలుగా దానికి ఒక సోఫా, టీవీ అన్నీ ఏర్పాటు చేస్తారు. అంత మాత్రం చేత చూడండి, కనకపు సింహాసనంబుపై సునకమును కూర్చోబెడితే ఏం చేస్తుంది? అది ఎవడో తోలు చెప్పులు వేసుకొస్తే మళ్ళీ దూకి సింహాసనం పెంచి వెళ్ళి ఆ తోలు చెప్పులను నవ్వుతుందనమాట. కాబట్టి కుక్కని మనం ఎంత సొగసైన విధంగా చేసినా దానికి ఆత్మతత్వం అర్థం కాదనమాట. అది ఎంతో కాస్ట్లీ కుక్క అయ్యుండొచ్చు. ఈ రోజుల్లో అదొక ప్రెస్టేజ్ అనమాట. మనిషి కుక్క ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందాలని చూస్తున్నాడు. పెద్ద పెద్ద పట్టణాల్లో చూస్తే ఒక్కొక్క కుక్క మనిషి అంత ఎత్తుంటుందనమాట. దాన్ని పట్టుకొని వాడు తిరుగుతుంటాడు, చూడండి నన్ను చూడండి, నా కుక్కను చూడండి అన్నట్టుగా. చూడండి, అర్థమైంది కదా. అంటే జనం ఏం చెప్పుకోవాలంటే, ఆయన ఎవరో తెలుసా? లేబర్డార్ కుక్క ఉంది కదా, దాని యజమాని. అంటే కుక్క ద్వారా గుర్తింపు అనమాట వాడు. చూడండి, పూర్వం ఎలా ఉండేది? ఆ ఎవరో తెలుసా అంటే, ఫలానా పెద్ద నరసింహారావు గారు ఉన్నారు కదా, వాళ్ళ మనవడండి అని చెప్పుకునేవారు. ఈ రోజుల్లో ఎలా చెప్పుకుంటున్నారు? ఆ బొచ్చు కుక్కను చూసావా? ఆ బొచ్చు కుక్క వాళ్ళ ఒకడు వేసుకు తిరుగుతాడు కదా, వాళ్ళ నాన్న. అది అది దరిద్రం కలియుగంలో పరిస్థితి అలా అయిపోయిందండి. అర్థమవుతుంది కదా. కాబట్టి అందుకే మనం సొగసైనటువంటి జంతువుగా మరణించకూడదు. కాబట్టి మానవ జన్మ లభించింది అంటే మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ. ఆత్మకి మరణం లేదు. మనం ఇంతకుముందు వేరే శరీరాల్లో ఉన్నాం. మనం వేరే శరీరాల్లో ఉన్నప్పుడు మనం చేసుకున్న కర్మ వలన మనకి ఇప్పుడు ఈ శరీరం లభించింది. ఈ జన్మలో మనం ఏవైతే కర్మలు చేస్తున్నామో దానిని బట్టి మళ్ళీ మనకి ఇంకొక శరీరం అనేది వస్తుంది.
కాబట్టి మనకి ఏ శరీరం లభించినా 4 అవసరాలు ఉంటాయి. తినడం, నిద్రపోవడం, సంభోగం, సంపర్కం చేయడం, అలాగే మనల్ని మనం సంరక్షించుకోవడం. ఇవి మాత్రమే కాకుండా శరీరం స్వీకరించిన ప్రతి ఒక్కరికి 4 సమస్యలున్నాయి. ఏమిటా 4 సమస్యలంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. పుట్టడం, చనిపోవడం, ముసలితనం, వ్యాధి. ఈ 4 సమస్యలు అందరికీ ఉన్నాయి. ఈ 4గింటికి ఎవ్వడూ కూడా పరిష్కారాన్ని తెలుసుకోలేడనమాట. సైంటిస్టులు కూడా వీటిని ఆపలేరు. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, చదువున్నవాడు, చదువు లేనివాడు, అందగాడు, వికారంగా ఉన్నవాడు, అమెరికా వాడు, పాకిస్తాన్ వాడు, క్రైస్తవుడు, మహమ్మదీయుడు, నాస్తికుడు, హిందువు, ఎవడైనా కానివ్వండి, ప్రపంచంలో వాడు ఎంత గొప్ప దేశానికి రాష్ట్రపతి అయినా అవనివ్వండి, ప్రతి ఒక్కడు పుట్టాల్సిందే, మరణించాల్సిందే, ముసలితనం, వ్యాధి. చూడండి, ఈ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా మనం తీసివేయలేమన్నమాట. మీరు ఎప్పుడు చూసారా రాజకీయ నాయకులు, నాకు మీరు ఓటేస్తే నేను చావు లేకుండా చేస్తాను మీకు అని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్తారా? చెప్పండి. లేదు. కావాలంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము మోదుగుంట గ్రామానికి హిమాలయం తీసుకొస్తామని చెప్తారు అవసరం అయితే, లేకపోతే సముద్రం తీసుకొస్తామని చెప్తారు ఏమో తప్ప, ఎవడు కూడా మీకు ముసలితనం లేకుండా చేస్తాను, లేకపోతే నేను మరణం లేకుండా చేస్తానని ఎవడో చెప్పలేడు అనమాట. ఎందుకంటే మనం ఎంత ధనం సంపాదించినా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎవరైనా కానివ్వండి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి ఇవి తప్పవు. కాబట్టి మానవ జన్మ అనేది ఎందుకోసం ఉందంటే, అసలు నేను శాశ్వతమైనటువంటి ఆత్మని అయినప్పుడు నాకెందుకు ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధులతో కూడిన శరీరం వచ్చింది? అసలు దీనికి కారణం ఏమిటి? అసలు ఈ సృష్టి ఏమిటి? దీన్ని వెనుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఎవరు దీన్ని సృష్టించారు? ఎందుకు సృష్టించారు? నేను ఎవరిని? ఆ వ్యక్తికి నాకున్న సంబంధం ఏమిటి? మరి అందరూ కూడా ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. మీరు చూడండి, ఒక కుక్క 4 కాళ్ళపై పరిగెత్తిన, మనిషి 10 టైర్లపై పరిగెత్తిన, రెండు చేసేది చివరికి అదే పని. అందరూ కూడా జీవితంలో ఆనందంగా ఉండడం కోసమే ఈ ప్రయాస అంతా కూడా పడేది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, అందరూ కూడా జీవితంలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు. శాశ్వతంగా మరణం లేకుండా ఉందామని చూస్తున్నారు. సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నారు. అందరూ దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందరూ కూడా తప్పుడు విధానంలో ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే, బాగా డబ్బు సంపాదించడం వల్ల, బాగా తినడం ద్వారా, బాగా తాగడం ద్వారా, బాగా సెక్స్ చేయడం ద్వారా, లేకపోతే బాగా మనం మంచి ఒక అపార్ట్మెంట్ కట్టుకోవడం ద్వారా మనం జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ ఎవ్వరూ తప్పించుకోలేదు. మరి ఎలా తప్పించుకోవచ్చు? దానికి పరిష్కారం చెప్పేదే భగవద్గీత. దురదృష్టవశాత్తు మనం ఏమనుకుంటామంటే, ఆ భగవద్గీత అంటే ఎవరో ఏదో కొంతమంది భజనగాళ్ళు ఉంటారు కదా, ఊరికే ఏమి పని పాటు లేకుండా ఖాళీగా కూర్చున్న వాళ్ళు చదువుకుంటారులే, వాళ్ళ కోసం ఇది, మన కోసం కాదు. మనం బాగా చదువుకున్నాం, మనకు బాగా ఆస్తి ఉంది, మనకు బాగా తెలివితేటలు ఉన్నాయి, మనకే ఆధ్యాత్మికత, ఈ కృష్ణ రామ భజనలు ఇవన్నీ మనకెందుకు, వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ అసలు పిచ్చోళ్ళు ఎవరంటే, మానవ జన్మ లభించిన తర్వాత వీటన్నిటికీ పరిష్కారం భగవద్గీతలో ఉంది, రామాయణంలో ఉంది అని తెలుసుకోకుండా, ఆధ్యాత్మిక జీవనాన్ని గడపకుండా, కేవలం ఎంజాయ్మెంట్ కోసమే మానవ జన్మ ఉంది అని అనుకునేవాడే పిచ్చివాడు అనమాట. ఎందుకంటే ఎవ్వరూ కూడా ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా మానవ జన్మ పొందినవాడు ఎవడు కూడా సుఖంగా ఉండలేడు. చూడండి, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమిటి, పెద్ద పెద్ద రావణాసురుడు, లేకపోతే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఇలాంటి చరిత్రల్లో ఇంకా గొప్ప గొప్ప భోగులైన వాళ్ళే చివరికి వాళ్ళు ఏమీ సాధించలేకపోయారు. మరి కలియుగంలో ఉన్నటువంటి చిన్న చిన్న జనం వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి? అందుకే మరి మనం మనిషిగా పుట్టిన తర్వాత మన ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనం ఎవరు, భగవంతుడు ఎవరు? మరి సకల శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు భగవంతుడు. కృష్ణుడు అంటే కృష్ణుడే, ఆయన యొక్క వివిధ రూపాలే మత్స్య, కూర్మ, వరాహ, వామన, నృసింహ, రామ, బుద్ధ, కల్కి, నారాయణ, విష్ణు, ఇవన్నీ కూడా, ఈ రూపాలన్నీ కూడా ఆయన యొక్క విస్తరణలు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశలం. భగవంతుడు శాశ్వతమైన వాడు, మనం కూడా శాశ్వతమైనటువంటి వాళ్ళం. మనం భగవంతుని యొక్క అంశలం. ఏ విధంగా అయితే ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి శరీరంలో భాగం. మరి చెయ్యి ఆనందంగా ఉండాలంటే శరీరానికి సేవ చేయాలి, శరీరాన్ని సంతృప్తి పెట్టాలి. అంతేగాని శరీరానికి, మరి ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా సంతృప్తిగా, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి? శరీర అవయవాలను కూడా పొట్టకి సహకారం చేయాలి. అవునా కదా?
చెయ్యి ఏం చేయాలి? ఆహారాన్ని తీసుకొని నోట్లో పెట్టుకోవాలి. నోరు మింగితే పొట్టలోకి వెళుతుంది. కాళ్ళు నడవాలి, ఆహారం ఎక్కడుంటే అక్కడికి. కళ్ళు చూడాలి ఆహారాన్ని, ముక్కు వాసన చూడాలి, చెవి వినాలి. చూడండి, ఈ శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కూడా అవి ఈ పొట్టకి సహాయం చేస్తేనే అన్నీ కూడా ఆరోగ్యవంతంగా, శక్తిగా, పుష్టిగా ఉంటాయి. అలా కాకుండా నేనెందుకు, ఒకవేళ చెయ్యి కానీ కాలు కానీ, అరే ఎప్పుడు ఈ పొట్టే తింటుంది, నేనెందుకు తినలేను అని చెప్పి ఎవరైనా ఒక మిఠాయి ఇవ్వగానే బాగా ఆకలిగా ఉంది కడుపులో, చెయ్యి ఏమనుకుందంటే నేనెందుకు కష్టపడి కడుపులో ఆహారం ఇవ్వాలి, నేనే భోగిస్తానని చెప్పి ఊరికే ఒక ముద్ద చేత్తో అలా పట్టుకుని అలా కూర్చుంటే బలం వస్తుందా చేతికి? రాదు. లేకపోతే కాలు ఎప్పుడు ఇవే తింటున్నాయి, నేనెందుకు తినకూడదని చెప్పి ఎవరో మంచి అన్నం పెట్టారు, కాలు పెట్టారు అనుకుని, అందులో ఏమైనా ప్రయోజనం ఉంటుంది? అందులో లేదు. లేకపోతే కళ్ళతో ఊరికి అలా చూస్తూ కూర్చున్నారనుకోండి, కళ్ళకి ఏమైనా శక్తి వస్తుందా? లేదు. ముక్కు అందులో పెట్టారనుకోండి, ఏమైనా వస్తుందా? లేదు. శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి. ఏ రంధ్రంలో పెడితే ఆహారం కడుపుకి వెళ్తుంది? నోట్లో పెడితే వస్తుంది. మిగతా 8 రంధ్రాల్లో, చెవులో పెట్టినా, ముక్కులో పెట్టినా, ఇంక వేరే ఏ రంధ్రంలో పెట్టినా సరే పనిచేయదు. దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. కాబట్టి శరీర అవయవాలన్నీ కూడా ఏం చేయాలంటే కడుపుకి సహాయం చేస్తే, ఎప్పుడైతే కడుపు సంతృప్తి చెందుతుందో అప్పుడు మిగతా అవయవాలన్నీ వణక్కుండా పుష్టిగా ఉంటాయి. అలాగే మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశాలం మనమంతా. కాబట్టి మనం అంతా ఏం చేయాలంటే భగవంతునికి సేవ చేయాలి. ఎప్పుడైతే భగవంతుడు సంతృప్తి చెందుతాడో అప్పుడు మనం కూడా సంతృప్తి చెందుతాం. అందుకని భగవంతుడిని మరిచిపోయి మనకు మనంగా మనం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మనం దుఃఖాన్నే పొందుతాం తప్ప ఏమీ ప్రయోజనం లేదు. ఒకసారి శరీర అవయవాలన్నీ కూడా అనుకున్నాయట, ఎప్పుడు ఈ పొట్టే తింటుంది, మనం ఎందుకు ఈ పొట్టకి సహాయం చేయాలి, మనం బంద్ చేద్దాం, రాస్తా రోకో చేద్దాం అని చెప్పి అన్నీ ఏం చేశాయంటే పొట్టకి సహాయం చేయడం మానేశాయట. చివరికి ఏమవుతుంది? అవయవాలన్నీ కూడా వణకడం మొదలుపెట్టాయి. కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, గొంతు బొంగురిపోతుంది, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అప్పుడు వాటికి అర్థమైంది, ఓహో మనం స్వతంత్రంగా మనం ఏం చేయలేము అని చెప్పి. అలాగే మనిషి కూడా ఎందుకని ఇప్పుడు చూడండి, ప్రస్తుత సమాజంలో మనం చూస్తే మన పూర్వీకులకి లేనటువంటి అనేక సదుపాయాలు ఇప్పుడు ఉన్నాయి. కరెంట్ ఉంది, ఇప్పుడు టీవీ ఉంది, అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఇదిగో మనకి ఎన్ని రకరకాల వాహనాలు, రైళ్లు, విమానాలు ఇవన్నీ ఉన్నాయి, వాషింగ్ మిషన్లు ఉన్నాయి, గ్రైండర్లు ఉన్నాయి, మిక్సీలు ఉన్నాయి, అలాగే ఎక్సర్సైజులు చేసే మిషన్లు ఉన్నాయి, ప్రతిదానికి యంత్రాలు ఉన్నాయి. చూడండి, ఇన్ని యంత్రాలు ఉన్నా సరే మనం చూడండి, మనిషి ఇన్ని అదనపు సౌకర్యాలు పొందాడు, కానీ మన పూర్వీకుల కంటే మనం ఆనందం ఏమీ పెరగలేదు. మనిషి ఏమనుకున్నాడంటే మనం బాగా చదువుకొని బాగా ఇవన్నీ సంపాదించి గొప్ప గొప్ప మిషన్లు కొనుక్కుంటే మనం ఇంకా చాలా ఆనందంగా ఉండొచ్చు, మన పూర్వీకులను మించిపోవచ్చు అనుకున్నాడు. ఏమీ లేదు. మన పూర్వీకులు కూర్చుంటే ఒక్కొక్కడు 10 సున్నుండలు తినగలిగేవాడు. ఇప్పుడు ఒక పిల్లవాడికి సున్నుండ ఒక పెద్దవాడికి ఇస్తే వాడు రోజంతా తింటాడు, షుగర్ భయం. చూడండి ఏమైపోతుందో, చూడండి అది పరిస్థితి. కాబట్టి మనిషి ఏమనుకున్నాడంటే మనకి భగవంతుడితో సంబంధం ఏముంది, ఈ మెషిన్లు ఉంటే సరిపోతుంది కదా, కంప్యూటర్ వచ్చేసింది కదా, స్మార్ట్ ఫోన్ వచ్చేసింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లు వచ్చేసింది కదా, మనకి ఇంక దేంతో సంబంధం ఏముందిలే, చక్కగా ల్యాప్టాప్లు లేకపోతే పెన్ డ్రైవ్లు ఫ్లాపీలు తిందాం అనుకున్నాడు మనిషి. సాధ్యమవుతుందా? లేదు. భగవంతుని పై ఆధారపడాల్సిందే. మనం ఎంత టెక్నాలజీ సృష్టించినా తినకుండా బతకలేం మనం. ఆ తిండి తినాలంటే అది భూమిలో పండాల్సిందే, పంట పండాలంటే వర్షం పడాల్సిందే, వర్షం పడాలంటే భగవంతుని కరుణించాల్సిందే. ఇప్పుడు భగవంతుడిని మర్చిపోయి మనం ఆనందంగా ఉండలేము. ఎంత ఎక్కువగా మనం భగవంతుని మర్చిపోవాలని ప్రయత్నం చేస్తే మన జీవితంలో అంతా మనం విసుగు చెందుతాం. అందుకే ప్రతి మనిషి, వాడు చదువుకున్నా చదువుకోపోయినా, అంటే వాడు పెద్ద పెద్ద డిగ్రీలు చేయగలిగినా చేయలేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా ఉండాల్సింది ఏమిటాయంటే ఇదిగో ఇది భగవద్గీత జ్ఞానం. అన్ని భౌతికమైనటువంటి సౌఖ్యాలు ఉండి భగవద్గీత జ్ఞానం లేకపోతే వాడు పేదవాడు. నిజమైన పేదవాడు ఎవడంటే భగవద్గీత జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం లేని వాడు, భగవంతుడి గురించి తెలియని వాడే నిజమైన పేదవాడు. కానీ ఒకడికి దగ్గర భగవద్గీత జ్ఞానం ఉంది, కానీ వాడికి వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, ఉండడానికి మంచి ఇల్లు లేదు, వాడికి ఉద్యోగం లేదు, డబ్బులు లేవు, కానీ వాడేమి పేదవాడు కాదు, వాడు గొప్ప ఐశ్వర్యవంతుడు అనమాట. చూడండి, ఈ ప్రపంచంలో మనం ఏమనుకుంటామంటే బాగా డబ్బున్నవాడు ఇవన్నీ ఉంటే వాడు గొప్పవాడు అనుకుంటాం. కాదు, నిజంగా గొప్పవాడు ఎవడు? శాస్త్రాలు చెప్తున్నాయి, ఆత్మజ్ఞానం తెలిసినవాడు, నేను ఈ శరీరం కాదు అని తెలుసుకున్నవాడు. ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడికి శరణాగతి పొందకపోతే, భగవంతుడిని ఆశ్రయించకపోతే, భగవంతుడు చెప్పిన మాట వినకపోతే మనం మళ్ళీ పుడుతుంటాం, మళ్ళీ మరణిస్తాం, మళ్ళీ ముసలివాళ్ళు అవుతాం, మళ్ళీ వ్యాధి బారిన పడతాం.
మరి ఈ చక్రం నుండి బయటపడాలంటే మనం భగవంతుడికి శరణాగతి పొందాలి. అందుకే మానవ జన్మ పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇదేదో హిందువుల గ్రంథం లేకపోతే ఎవరో భక్తి పరుల గ్రంథం, మాకు సంబంధం లేదు దీంతోటి. కొంతమందికి పేపర్ ఇష్టం, వాళ్ళు పేపర్ చదువుకుంటారు. కొంతమందికి టీవీ ఇష్టం, వాళ్ళు టీవీ చూస్తారు. కొంతమందికి ఇంకో గ్రంథం ఏదో ఇష్టం, అది అదే చదువుకుంటారు. భగవద్గీత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు భగవద్గీత చదువుకుంటారు. కాదు, భగవద్గీత అనేది అలాంటి గ్రంథం కాదు. మీరు చదివినా చదవకపోయినా కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. అలాగే ప్రకృతి నియమాలు అనేవి ఉన్నాయి. ప్రకృతి నియమాలు కూడా తమ పని అవి తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఎందుకో తెలుసా? ఈ ప్రకృతి అనేటువంటి యంత్రం వెనుక భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి. అందుచేత తెలివైనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, మానవ జన్మ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలి, భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మరి మనం ఉన్నటువంటి కలియుగం అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అందరూ కూడా అల్పాయుష్కులు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బద్ధకస్తులు కలియుగంలో. అలాగే సుమందమతులు, ఎవరికి కూడా గుర్తుండదు, జ్ఞాపక శక్తి ఉండదు, అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదు. అలాగే దురదృష్టవంతులు. ఎందుకు దురదృష్టవంతులు అంటే, మన పూర్వీకులకి చదువు లేకపోయినా, వాళ్ళకి ఏమి పెద్ద యంత్రాలు ఇవేవి ఏమీ లేకపోయినా, ఆధునిక సదుపాయాలు ఏమీ లేకపోయినా సరే, వాళ్ళు కనీసం ఆరోగ్యవంతమైన ఆహారం తినేవారు, స్వచ్ఛమైనటువంటి నీరు తాగేవాళ్ళు, స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చేవారు. ఒక్కొక్క కుటుంబంలో కనీసం 10 మంది సంతానాన్ని కనేవారు. వాళ్ళు కనీసం 80-90 సంవత్సరాలు జీవించేవాళ్ళు. చూడండి, మరి అప్పట్లో కంప్యూటర్లు లేవు, ఈ మోటార్ సైకిల్ లేవు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, కరెంట్ లేదు, ఇవేమి లేవు. కానీ వాళ్ళు ఆరోగ్యవంతమైన జీవితాలు గడిపారు. ఇప్పుడు అందరికీ అన్నీ ఉన్నాయి, కానీ ప్రపంచంలో అత్యంత కోటీశ్వరుడు కూడా ఆరోగ్యవంతమైన ఆహారం కానీ, స్వచ్ఛమైన నీరు కానీ, ఆరోగ్యవంతమైన గాలిని కానీ పీల్చే అవకాశం లేదు. మీరు ఆలోచించండి ఒకసారి. కాబట్టి మానవులుగా మనం ఏం సాధించాం? ఈ ఆధునిక ప్రగతి పేరుతో మనం సాధించింది ఏమిటి చెప్పండి? మనం ఉన్న వాటిని కూడా నాశనం చేసుకున్నాం తప్ప మనం ఏం సాధించింది ఏది లేదనమాట. అందుచేత ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, జీవితంలో అన్నీ ఉండి, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి దగ్గర 10 సున్నాలు ఉన్నాయి. 10 సున్నాలు ఉన్నాయి, 10 సున్నాలకి ఏమైనా విలువ ఉంటుందా? లేదు. కానీ ఒకటి దగ్గర 1 సున్నా ఉంది, కానీ ఆ సున్నాకి ముందు ఒకటి ఉంది అంకె. ఏది విలువైందంటారు చెప్పండి? ఒకటి దగ్గర ఒకటే సున్నా ఉంది, కానీ సున్నాకి ముందు ఒకటి ఉంది. అది మేల, ఒకటి దగ్గర 1000 సున్నాలు ఉండి సున్నాల ముందు ఒకటి లేకపోవడం మేల. ఏది మేలు అంటారు? ఏది మేలు? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ ఒకటి ఎవరంటే అదే కృష్ణుడు. ఒకటి, అది కృష్ణుడు అనమాట. అంటే భగవంతుడి జ్ఞానం, అంటే ఈ జ్ఞానం, ధర్మం అనేటువంటిది, భగవద్గీత జ్ఞానం ఏదైతే ఉందో అది ఒకటి అనమాట. అది లేకుండా మీ దగ్గర ధనం అనే సున్నా, అందం అనే సున్నా, ఉన్నత కుటుంబం అనే సున్నా, పేరు ప్రతిష్టలు అనే సున్నా, ఈ అన్ని సున్నాలు ఉన్నాయి. కానీ భగవంతుడి మీద భక్తి లేదు, ఆత్మజ్ఞానం లేదు, వాడి జీవితం వృధా. దానికంటే ఇవన్నీ ఏమీ లేకపోయినా భగవద్జ్ఞానం అనేటువంటి ఒకటి ఉంటే చాలు. ఎన్ని సున్నాలంటే ఏమి ప్రయోజనం? ₹1 ఉంటే దానికి విలువ ఉంటుంది, అవునా కదా? సున్నాలు ఎన్ని ఉంటే, ఇప్పుడు ఎవరికి నేను పెద్ద నోట్ ఇస్తాను, చెక్ రాసి ఇస్తాను అనమాట. అరండి మీకు చెక్ ఇస్తాను. చెక్కులో ఎవరు రాశాడు ఏమిట్రా అంటే 10 సున్నాలు వేసాడు అనమాట. 10 సున్నాలు వేసాడు, కానీ ఎక్కడ ఒకటి లేదు. వీడు ఓహో నా దగ్గర చెక్ ఉందని వేసుకున్నాడు. ఎరా ఏముంది నీ చెక్కులో చూస్తే అన్ని సున్నాలే. దానికంటే జేబులో లాగులో ఎక్కడో ఇలా జేబులో పెడితే ₹1 తీసాడు. రే నీకంటే నేనే గొప్ప ఉండరా, కనీసం ₹1 ఉంది నా దగ్గర. కాబట్టి మానవ జన్మ లభించిన తర్వాత మనం ఈ ఆధునిక ప్రభుత్వాలు, లేకపోతే ఆధునిక విద్యా విధానం, ఈ ఆధునిక సమాజంలో వ్యాపార ప్రకటనలు, టీవీలు, సెల్ ఫోన్లు, వార్తలు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇందులో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం చేత మనం విలువైన మానవ జీవితాన్ని మనం వృధా చేసుకోకూడదు. ఎందుకంటే అసలు మానవ జన్మ అనేది దొరికేదే చాలా అదృష్టం, అంటే దొరకడమే చాలా అరుదు. అది కూడా భారతదేశంలో పుట్టడం ఇంకా అరుదు. భారతదేశంలో పుట్టిన తర్వాత కూడా సాధు సాంగత్యం లభించడం ఇంకా అరుదు. అంత అరుదైనటువంటి అవకాశం పొందిన తర్వాత మన సమయాన్ని వృధాగా మనం ఎందుకు పనికిరానటువంటి వాటిలో వృధా చేసుకుంటే అంతకంటే దౌర్భాగ్యుడు ఇంకొకటి ఉండదన్నమాట. అందుకే శాస్త్రాలు చెప్తున్న కలియుగులు అందరూ కూడా దురదృష్టవంతులు. అన్నిటికంటే పైన ఏమిటో తెలుసా? మానసిక ఆందోళన, ఉపద్రుత అని చెప్పన్నారు. కలియుగంలో ప్రతి ఒక్కడికి మానసిక ఆందోళన, ఒక్కడు కూడా ప్రశాంతంగా ఉండలేడనమాట. కలియుగంలో ఇంత మానసిక ఆందోళన ఉంటుంది కాబట్టే కలియుగంలో ఒక రాయితీ ఇచ్చారు. ఏ రాయితీ ఇచ్చారు తెలుసా?
మనసులో చేసేటువంటి పాపాలకి శిక్ష లేదు అసలు కలియుగంలో. సత్యయుగంలో ఎలా ఉండేదంటే పూర్వయుగాల్లో సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల్లో అందరూ మానసికంగా చాలా స్పష్టత ఉండేదనమాట. మనసు చాలా నిర్మలంగా ఉండేది కాబట్టి మనసులో పాపపు ఆలోచన వచ్చినా సరే, అంటే వాడు నిజంగా ఏమన్నా చంపలేదు కానీ చంపుదామని అనుకున్నాడు మనసులో, కానీ చంపిన దానితో సమానంగా శిక్ష వేసేవారు పూర్వయుగాల్లో అయితే. కానీ కలియుగాల్లో ఏం చేశారంటే లేదు, వాడు నిజంగా చేస్తేనే వాడికి శిక్ష. ఎందుకంటే దాదాపుగా ప్రతి ఒక్కడు దౌర్భాగ్యుడే కలియుగంలో, ఉపద్రుత అని చెప్పన్నారు. ఇంకొకరు అయితే ఏమి ఇచ్చారు తెలుసా కలియుగంలో? పూర్వయుగాల్లో భగవంతుడి సేవ నిజంగా చేస్తేనే వాడికి ఫలితం, పుణ్యం. కానీ కలియుగంలో ఎవడైనా మనసులో చేద్దామని అనుకుంటే వాడికి చేసినంత ఫలితాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే అలా ఆలోచించేవాడు కూడా ఎవడు ఉన్నాడు కాబట్టి. నామ సంకీర్తన చేయకపోయినా కనీసం నేను నామ సంకీర్తన చేయాలి. అందుకే చూడండి, నగర సంకీర్తన కలియుగంలో హరినామ సంకీర్తనం ఎందుకు ఇచ్చారో తెలుసా? సంకీర్తన అలా వెళుతుంటే ఎవరో ఎక్కడో దూరంగా డాబా మీద చూసి సంకీర్తన జరుగుతుంది, నేను కూడా అందులో ఉంటే బాగుండు అనుకుంటే చాలు, వాడు కూడా పాల్గొన్న ఫలితం ఇచ్చేశారు కలియుగంలో. ఎందుకంటే ఈ రోజుల్లో సంకీర్తన శబ్దం విని అసలు ఇంట్లోంచి బయటకు వచ్చేవాడు ఎవడున్నాడండి చెప్పండి? రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు, ఎవరికాటి చూస్తే చెవిలో ఇయర్ ఫోన్లు ఉంటాయి, అటు ఇటు బ్లూటూత్ పెట్టుకుంటాడు, వాడు ఏమింటాడో మనకి ఎవరికి తెలియదు. కాబట్టి అందుకే ఈ కలియుగంలో భగవంతుడు ఆయన ఇచ్చినటువంటి చాలా సులభమైనటువంటి పద్ధతి ఏమిటో తెలుసా? అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చాలా సులభం అనమాట. ఇప్పుడు మీరు చెప్పింది ఏదో మీకు ఏదో చవకగా ఉండుండొచ్చు, ఏంటంటే రోడ్డు పక్కన ఏదో అక్కడ కూర్చొని హరే కృష్ణ హరే రామ అంటారు అనుకోవచ్చు. కానీ శాస్త్రాలు చెప్తున్నాయి, కృతేయ ధ్యాయతో విష్ణు. కృతయుగంలో మనకి లక్షల సంవత్సరాల పాటు ధ్యానం చేయడం వల్ల, త్రేతాయా మిజితోమకై వేల సంవత్సరాల పాటు యజ్ఞయాగాదులు చేయడం వల్ల, ద్వాపరవ పరిచర్యాయ 100 సంవత్సరాల పాటు విగ్రహారాధన చేయడం వల్ల ఏదైతే ఫలితం వస్తుందో, కలౌత ధరికీర్తన, కలియుగంలో హరినామ స్మరణ చేస్తే అంత ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. దీన్ని చవకగా తీసుకోవద్దు. ఇదేదో ఊరికే ఏదో తిరుగుతున్నారు వీళ్ళు వెనకాల ఏదో మైక్ పెట్టుకుని ఊరంతా తిరిగారు అనుకోవద్దు. ఇది కలియుగంలో యజ్ఞము. పూర్వం ధ్యానం చేస్తే, విగ్రహారాధన చేస్తే, యజ్ఞయాగాదులు చేస్తే వచ్చినటువంటి ఫలితం కలియుగంలో హరినామ సంకీర్తన ద్వారా వస్తుంది. మరి తెలివైన వాడు ఏం చేస్తారంటే కలియుగంలో యజంతి సుమేధ సహా యజ్ఞై సంకీర్తన ప్రాయేరని చెప్పన్నారు. తెలివైన వాడు అందుకే ఏదో రకరకాల పూజలు, వ్రతాలు, అవి ఇవి వీటిలో సమయాన్ని వృధా చేసుకోకుండా హరినామ సంకీర్తనంలో పాల్గొంటాడు కలియుగంలో తెలివైన వాడని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి దానితో పాటుగా ఏదైనా మనకి ఈ భవరోగం తగ్గాలంటే, భవరోగం మనకున్న భవరోగం ఏమిటి? జన్మ మృత్యు జరా వ్యాధి, పుట్టడం మరణించడం ముసలితనం వ్యాధి. ఇది కాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల కష్టాలు, మనలాంటి ఇతర జీవుల వల్ల కష్టాలు, మన శరీరం వల్ల మనసు వల్ల బాధలు, వీటన్నిటి నుండి ఇవన్నిటినే భవరోగం అని చెప్పి అంటారు. ఏదన్నా ఒక రోగం తగ్గాలంటే దానికి ఔషధం కావాలి, అలాగే మంచి పౌష్టికాహారం కావాలి, అలాగే పథ్యం చేయాలి. పథ్యము, పౌష్టికాహారము, ఔషధం ఈ 3 తీసుకుంటేనే రోగం తగ్గుతుంది. మరి మనకున్న ఈ జన్మ మృత్యు ముసలితనం వ్యాధి అనేటువంటి రోగానికి మందు ఏమిటంటే ఈ హరినామ సంకీర్తనం అనేది ఔషధం. మరి దీనికి పథ్యం ఏమిటండి? పథ్యం కూడా ఉంటుంది మీకు రోగం తగ్గాలంటే. మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం. చూడండి, ఈ మద్యానికి, మాంసానికి, జోదానికి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి. ఇది పథ్యం. పథ్యం చేయకుండా కూడా ఔషధం వాడచ్చు, చాలా మంది వాడుతుంటారు. పథ్యం చేయకుండా ఔషధం వాడతారు, కానీ పూర్తి ఫలితం రాదనమాట. అలాగే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. అంటే ఏమిటి? భగవంతుడికి అర్పించినటువంటి పదార్థాన్ని మనం చక్కగా ఆహారంగా తీసుకోవాలి. చాలా సులభమైనటువంటి విధానం కలియుగంలో. ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి నామాన్ని జపించాలి. మద్యం, మాంసం, జూదం, వ్యభిచారానికి దూరంగా ఉండాలి. అలాగే భగవంతునికి పత్రము, పుష్పము, ఫలము, తోయము అంటే నీరు కానీ పాలు కానీ ఇవి అర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. మరి వీటన్నిటి గురించి తెలియాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అందరూ ఏం చేస్తారు? ప్రతి ఒక్కరి చేతిలో జేబులో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, బయటికి తీస్తారు. ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ వాడు ఎన్ని మిసైళ్ళు వేశాడు, ఇరాన్ వాడు ఎవరి మీద దాడి చేశాడు, గ్యాస్ బండ రేట్ ఎంత పెరిగింది, పెట్రోల్ రేట్లు ఎంత పెరిగింది, ఏమవుతున్నాయి, ప్రపంచం ఎలా అవుతుంది, ఇందులో పడిపోతారు. అంటే మనం ఎప్పుడూ దేని గురించి వింటామో అదే మనం మాట్లాడుకుంటాం. దేని గురించి అయితే వింటూ మాట్లాడుకుంటూ ఉంటామో దాన్నే స్మరిస్తాం. అలాగే
ఒకవేళ మనం ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాయా ప్రపంచంలో పడకూడదంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇదిగో భగవద్గీత, భాగవతం ఇలాంటి దివ్యమైనటువంటి గ్రంథాలు మా దగ్గర ఎన్నో ఉన్నాయి చూడండి. కనీసం ఒక పుస్తకం, ఒక చిన్న పుస్తకం, పెద్ద పుస్తకం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది వింటారు, వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా బయటికెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్తదేదో ప్రవేశిస్తుంది. అలా కాకుండా మీకు శాశ్వతమైన ఫలితం కావాలంటే ప్రతి ఒక్కరి దగ్గరగా కూడా ఒక పుస్తకం తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి మీరు గనక ఈ భగవద్గీత, రామాయణం, భాగవతం విన్నారనుకోండి, అప్పుడు దాని గురించే మాట్లాడతారు, దాని గురించి ఆలోచిస్తారు. ఎప్పుడైతే దాని గురించే మాట్లాడుతూ, వింటూ ఆలోచిస్తారో, అప్పుడు మళ్ళీ అలాంటి వాళ్ళు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఈ దుఃఖంతో కూడుకున్నటువంటి ప్రపంచానికి తిరిగి రాకుండా శాశ్వతమైనటువంటి భగవద్ధామానికి మనం వెళతాం. భగవద్ధామానికి వెళితే అక్కడ పుట్టడం, మరణించడం, ముసలితనం, వ్యాధి ఉండవు. అక్కడ ముసలితనం ఉండదు. లేకపోతే అక్కడ వ్యాధులు ఉండవు. అక్కడ షేవింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అక్కడ సచ్చిదానందమయమైనటువంటి జీవితం, శాశ్వతమైన పూర్తి జ్ఞానంతో కూడిన, నిత్యానందంతో కూడినటువంటి జీవితాన్ని మనం పొందొచ్చు. కాబట్టి మీలో తెలివైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దయచేసి ఆలోచించండి దీని గురించి. చాలా సులభమైనటువంటి విధానం. అలాగే మరి మనకి అనేక చోట్ల మీకు ఆలయాలు కూడా ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో కూడా ఉంది, హరే కృష్ణ మందిరం ఉంది. అలాగే భీమవరంలో ఉంది ఇస్కాన్ హరే కృష్ణ మందిరం. కాబట్టి మీరు అందరూ కూడా రావచ్చు, చక్కగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కనీసం లేదంటే ఈ గ్రంథాలు మీరు తీసుకోవచ్చు. ఆ విధంగా విలువైనటువంటి మానవ జీవితాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. కాబట్టి దయచేసి మా విన్నపం ఏమిటంటే, ఈ అవకాశాన్ని మీరు వదులుకున్నారా, మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో మనకు తెలియదు. ఏం గ్యారెంటీ లేదండి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మనకి మళ్ళీ మానవ జన్మ రావాలి అంటే ఈ జన్మలో ఎంతో కొంత భగవత్ సంబంధంగా సేవ చేసి ఉండాలి. మనం అలాంటిది ఏదో చేశాం కాబట్టి ఇప్పుడు మనకి మానవ జన్మ వచ్చింది. మరి మళ్ళీ మనకి మానవ జన్మ రావాలంటే భగవంతుడికి సంబంధించింది ఏదో ఒక సేవ చేయాలి. అలా చేయకుండా మనం ఒక దేశానికి గొప్ప ప్రధానమంత్రి అయిన వాడికి కూడా మళ్ళీ మానవ జన్మ వస్తుందో లేదో గ్యారెంటీ లేదు. ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, భారతదేశపు ఒక ప్రధానమంత్రికి తర్వాత జన్మలో అతను స్విట్జర్లాండ్లో కుక్కగా పుట్టాడండి. చూడండి, కాబట్టి గ్యారెంటీ ఏమీ లేదనమాట. నేను ఇప్పుడు ఈ జన్మలో దేశానికి ప్రధానిని కదా, మళ్ళీ వచ్చే జన్మలో కూడా ప్రధానమంత్రి కుటుంబంలో పుడతాను, ఏమీ గ్యారెంటీ లేదు. అసలు మానవ జన్మ వస్తుందో లేదో కూడా గ్యారెంటీ లేదు. మీకు ఒకవేళ గ్యారెంటీ కావాలంటే మీరు చేయవలసింది ఏమిటి, భగవంతుడికి మనం ఏదో ఒక విధంగా సేవ చేయాలి. మరి సమయం చాలా తక్కువగా ఉంది. మరి మీ అందరికీ కూడా పనులు ఉన్నాయి నాకు తెలుసు. కాబట్టి మా విన్నపం ఏమిటంటే, దయచేసి అందరూ కూడా ప్రతిరోజు కూడా చెప్పండి, అందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ మంత్రం జపించడానికి ఎలాంటి నియమాలు లేవు. మీరు మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఇవన్నీ అలవాట్లు ఉన్నా, ఇంతకంటే దారుణమైన అలవాట్లు ఉన్నా కూడా మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు. ఈ మంత్రం జపించడానికి ఏమీ నియమాలు లేవు, ఎవరైనా జపించవచ్చు. కానీ పూర్తి ఫలితం కావాలనుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఔషధము, పథ్యము, అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. ఒకవేళ మీరు అలవాట్ల నుంచి బయటపడాలనుకున్నా సరే, మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసం ఒక 21 రోజులు మీరు జపించి చూడండి, మీలోనే మార్పు కనిపిస్తుంది. అందులో గ్యారెంటీ అనమాట. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విలువైనటువంటి మానవ జన్మని దుర్వినియోగపరచుకోకండి. అందరూ కూడా భగవద్గీత చదవండి, రామాయణ భాగవతాలు చదవండి. ఈ విధంగా మానవ జన్మని సద్వినియోగపరచుకోండి, విజయవంతం చేసుకోండి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే అడగవచ్చు ఎవరైనా. స్మాల్ బుక్స్ పెట్టండి. ఇప్పటివరకు చర్చించిన వాటిలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? సరే, ఎవరికి ప్రశ్న లేకపోతే ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. హరే కృష్ణ. మీరందరూ కూడా గ్రంథాలు ఉన్నాయి, వచ్చి మీరు చూడొచ్చు. అలాగే మీరు గ్రంథాలు తీసుకోవాలనుకోకపోతే ఈ విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా మన సనాతన ధర్మ ప్రచారం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి మీరు తోడ్పాటునివ్వచ్చు. మీరు
ఎంతో కొంత ధన రూపంలో కూడా మీరు సేవ చేయొచ్చు. హరే కృష్ణ.